Hello all, welcome to my channel. Hope you all doing good. In today's video, we'll discuss some of the important bits which were appeared in previous exam. If you check out these bits before going to the exam, I assure that you'll get more than 40 marks easily. So without any further delay, let's start it. The pay of the employee fixed under fundamental rule who holding SPP2. SPP2 in the sense special promotion post gets promotion to the next level. అంటే ప్రమోషన్ ఏ ఫండమెంటల్ రూల్ అంటే ఇట్స్ అండర్ ఫండమెంటల్ రూల్ 22B. సో పాస్నిప్ ఇట్ ఈస్ ఎ రూట్ క్రాప్ వెజిటబుల్ అంటే లైక్ అండర్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద రూట్ క్రాప్ వెజిటబుల్ అంటే ఇట్ ఈస్ పాస్నిప్ అలా అడగచ్చు. ద డేంజరస్ మెషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1983. In Andhra Pradesh, student control management is implemented in how many number of districts? 5 districtsలో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ద డిస్ట్రిక్ట్స్ వర్ గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్స్. ఈ 5 డిస్ట్రిక్ట్స్లో ఈ ఏపీ రోడ్ అండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట. అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ MSTL? MSTL అంటే ఇట్స్ మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అనమాట. బాపట్ల కింద ఏ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి అని? ఇట్స్ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్. The centrally sponsored scheme of soil conservation in the catchments of River Valley project was launched during which 5-year plan? It's under during third 5-year plan. And the enhanced festival advance to the government employees drawing pay in the scale and pay 26,600 basic pay ఉంటుంది. ఈ స్కేల్ ఆఫ్ పే కింద ఎవరైతే ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో వాళ్ళకి ఎన్హాన్స్డ్ ఫెస్టివల్ అడ్వాన్స్ కింద కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఎంత అంటే ఇట్స్ 7,500 అనమాట. అండ్ ఫాస్ఫామిడ్ అనేది ఇట్ ఈస్ ఇన్సెక్టిసైడ్. సో ఇంతకుముందు మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే లైక్ నేను అప్లోడ్ చేసిన మోడల్ పేపర్స్ వీడియోస్ కంప్లీట్లీ ఒక బిట్ ఈ పెస్టిసైడ్ ఈ టాక్సిసిటీకి సంబంధించి ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ టాక్సిసిటీ చార్ట్ అనమాట. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్, మోడరేట్, లెస్ అలా. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఏ 1-year course through distance learning mode was launched by Manes. Which one of the following districts has the maximum extent of finger millet and ragi? At present వచ్చేసరికి it is Vishakhapatnam. And what is the size of the sample for single super phosphate fertilizer? 400 grams. Which one of the following statement is correct about land utilization pattern in AP at present? సో ఇంత కింద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కొన్ని ఇస్తారు. వాటిలో ఏది కరెక్ట్ అంటే ఇట్స్ ఏరియా అండర్ కరెంట్ ఫాలోస్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజర్స్. సో ఇవి లాస్ట్ ఒక 3-4 years నుంచి లైక్ సేమ్ 144 కోడ్ నుంచి అంత ఇంపార్టెంట్ బిట్స్ కలెక్ట్ చేసి రాశారు. సో మోస్ట్లీ రిపీటెడ్ బిట్స్ అనమాట. సో ఈ 100లో మీరు ఇవి చూసుకుంటే యూ కెన్ గెట్ డామ్ షూర్ దట్ 40% మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 40 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి అనమాట. Central Fertilizer Quality Control and Training Institute is located at Faridabad. Fertilizer monitoring system was developed and tested on pilot basis in the district of Nellore. AgriSnet portal was launched in the month of February 2009. In Prakasham district, FM Kisanwani station is located at Markapur. For solid fungicides like mancozeb, trineb, etc. which kind of packs అంటే ఆ కెమికల్స్కి లైక్ మనకు సేల్ చేసేటప్పుడు ఎటువంటి ప్యాక్స్తో ఎటువంటి మెటీరియల్ యూస్ చేసి ప్యాకేజ్ చేస్తానంటే ట్రై లామినేట్ పౌచెస్ 3-layer పౌచెస్ అనమాట. Analysis of samples has indicated that 20-24% soils in AP are potentially deficient in సల్ఫర్ న్యూట్రియంట్ అనేది డెఫిషియెంట్గా 20-24% సాయిల్స్లో ఈ సల్ఫర్ న్యూట్రియంట్ చాలా డెఫిషియెంట్గా ఉంది. అండ్ వాట్ ఈస్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఆత్మ? సో ఆత్మ అనేది ఇట్ ఇస్ డిస్ట్రిక్ట్ 1 ఒకటి ఉంటుంది, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేటివి. వాట్ ఈస్ అల్టిమేట్ ఎయిమ్ అంటే ఇట్ ఈస్ టు మేక్ స్మాల్ ఫార్మర్స్ క్రెడిట్ వర్తీ వితౌట్ ఎనీ కొలాటరల్స్. బై బైఫర్కటింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే మనం అగ్రికల్చర్ నుంచి సపరేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1982లో స్టార్ట్ అయింది సపరేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ రిపీటెడ్లీ ఆస్క్డ్ అనమాట దిస్ బిట్. Drawal of funds from the government account stated under which rule of AP Treasury Code? Question. Under Treasury Rule 16. Andhra Pradesh Panchayat Raj Act was enacted in the year 1994.
The primary sector mission was launched in 2014 at Kalyanadurgam in Anantapur district, at which place first biological control laboratory అనేది ఎస్టాబ్లిష్ చేసింది నిడదవోల్ వెస్ట్ గోదావరి అనమాట. సో నిడదవోల్లో ఫస్ట్ మనకు బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ అనేది స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ యాన్యువల్ రైన్ఫాల్ రేంజ్ ఇన్ నార్త్ కోస్టల్ వచ్చేసరికి 1000 in between 1000 to 1100 mm. Which rule of AP conduct rules insist for acquiring or disposing of immobile property? Under AP conduct rule 9(1). Which rule states that a government servant shall be deemed to have resigned from service? Resign from a rule kinda ante it is under 5B of AP leave rules. National Agriculture Insurance Scheme, that is Rashtriya Krishi Bima Yojana, came into being Rabi 1999-2000 అప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది. The seed multiplication ratio of Sesame is 1:250. Government of AP decided to order that materials or the stores costing more than how much can be obtained through a procurement platform. ఇంతవరకు procurement platform ద్వారా మనం obtain చేసుకోవచ్చు అంటే లైక్ నియర్లీ మోర్ దాన్ 1 lakh పైన ఉన్నవాడు అనమాట యాజ్ పర్ జియో దిస్. Which one of the following is not an advantage of remote sensing satellite data over aerial photographs? సో వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? ఏరియల్ ఫోటోగ్రాఫ్స్తో కంపేర్ చేసుకుంటే రిమోట్ సెన్సింగ్లో ఏది మనకు డిసడ్వాంటేజ్ అంటే ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట శాటిలైట్ ఇమేజెస్ అనేవి. ద మినిమమ్ సైజ్ ఆఫ్ ఎ క్లస్టర్ ఇన్ రైన్ఫెడ్ ఏరియాస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ 100 hectares. Central Insecticide Board headed by Director General of Health Service as a chairman consists of how many members? 29 members ఉంటారు. Educational qualifications of a candidate who applies for the grant of license to sell, stock or exhibit for sale or distribute insecticides. ఏ రూల్ కింద ఉంటుంది అంటే ఇలా క్వాలిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక లైసెన్స్ గ్రాంట్ చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అంటూ ఉంటాయి అన్నమాట. సో అది ఏ రూల్ కింద మెన్షన్ చేశారు అంటే ఇట్ ఈస్ అండర్ 1971 రూల్స్ రూల్ 10(1)(a). And among the pulses which one of the following has occupied highest area? Black ground. So the following data. The percentage of forest area in AP at present that is 22.6%. Memorandum on Soil Correlation document is published by ICAR, Indian Council of Agriculture Research. Owing to implementation of rodent control program, how much quantity of grain can be served? 5 to 8 quintals per hectare. Content of mark or label, అది ఏ రూల్ కింద మెన్షన్ చేశాను? ఇట్ ఈస్ mentioned under rule number 8. In case of annual commercial horticulture crops, అంటే మనకు కొన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద లైక్ కొన్ని క్రాప్స్కి కొంత ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కస్ చేసినట్టు కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్కి అయితే 5% అనమాట. అండ్ ఫర్ ఖరీఫ్ క్రాప్స్కి అయితే ఇట్ ఇస్ 2%, రబీ క్రాప్స్కి అయితే 1.5%. రిమెంబర్ దిస్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఫర్ విచ్ క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ ఫర్ బోరాక్స్ అండర్ చంద్రన రైతు క్షేత్రాలు ఈస్ ప్రొవైడెడ్? బోరాక్స్ అంటే మనం చెప్పచ్చు సన్ఫ్లవర్ నీడ్స్ మచ్ ఆఫ్ బోరాక్స్. Which rule states that the authority competent to suspend the members of state service? Suspend cheche authority competent under rule 13 of CCA rules. And which rule states that recovery of advance from GPF and its General Provident Fund shall be completed within 36 months from the date of sanction? Rule 15(1). So identify the detailed and subdetailed head for other grants and it in among the option 310/312. Class 27, what it tells ante it is about the appointment of registering authority. FTC, like first farmers training center was established in which of the districts ante? West Godavari. The percentage of subsidy given for certified seed production under SVP, that is seed village program, 75%. Plant Protection Training Center, which is a forerunner of present Sameti, was established in the year 1966 లో. Sameti అంటే ఇది స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. Accordingly to which of the financial code T and travel allowances claim should prefer within 3 months అంటే under the financial code 54.
TA claims అనేవి దే షుడ్ బి ప్రిఫర్ 3 months లోపల తీసుకోవాలి ఈ ట్రావెల్ అలవెన్స్ అనేది. క్లోరోథలోనిల్ ఏంటి అసలు 75% WP అనేది ఎటువంటి ఫంగిసైడ్ అంటే ఇట్ ఇస్ కాంటాక్ట్ అండ్ ప్రివెంటివ్ ఫంగిసైడ్. The income of a state shall be exempted from union taxation under the Article 289. AP State Seed Development Corporation was established in the year 1976. In which of the following schedules of FCO, phosphate-rich organic manure was notified under Schedule 4? Security to be taken from contractors is described under the Article 129. Like how many pulse crops were identified as growth engines out of 9 which are coming under agriculture sector in primary sectors? 4 crops identified. The irrigation intensity for tanks in AP at present 1.06. At which of the following places one of the Doordarshan narrowcasting station is located? Ongollo. Which of the departments are exempted from budget control? All of these anamata. Raj Bhavan, AP Public Service Commission, AP Administrative Tribunal. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పొలం పిలుస్తుంది అంటే ప్రెసెంట్ మనం పొలం బడి అంటాం, వైఎస్ఆర్ పొలం బడి అంటారు కదా అది. సో అప్పుడు పొలం పిలుస్తుంది అని ఉండదు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఇట్ ఇస్ టు స్ట్రెంథన్ ద ఎక్స్టెన్షన్ రీచ్ టు ఫార్మర్ డోర్ స్టెప్స్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. Section 14 of Insecticide Act 1968 deals with what? Revocation, suspension and amendment of license. Minimum service required for sanction of marriage advance to the government employees వచ్చేసరికి it is 5 years ఉండాలి. Other enabled fertilizer distribution system was started from 2017 నుంచి స్టార్ట్ అయింది in the month of May. The chairman of state level sanctioning committee to implement Rashtriya Krishi Vikasa Yojana in our state is the chief secretary government of AP. C1 S2 classes వీటి నుంచి కూడా వన్ బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రమ్ ద సెలెనిటీ క్లాసెస్ అనమాట. C1 S2 అంటే లో సెలెనిటీ మీడియం సోడియం. సో అమాంగ్ దెమ్ వీటిలో ద పీరియడ్ ఆఫ్ నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్. సో వీటిని మనం నాన్ క్వాలిఫైయింగ్ సర్వీసెస్గా అంటామంటే ఈఓఎల్ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్. ఇఫ్ ఇట్ ఎక్సిడ్స్ మనం ఏదైనా ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ తీసుకున్నప్పుడు 36 months అంతే కూడా ఎక్సీడ్ అయినా, ఇఫ్ హీ ఆర్ షీ డైస్, ఏదైతే పర్సన్ ఉంటారో ఇఫ్ హీ ఆర్ షీ డైస్. బాయ్ సర్వీస్ అంటే ఏంటంటే 18 years అవ్వకముందే, ఇంకా వాళ్ళ ఏజ్ 18 years కూడా రాకముందే ఎంప్లాయ్ అయినప్పుడు, సో దాన్ని కూడా నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటారు. సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ద మినిమమ్ ఏజ్ రిక్వైర్మెంట్ 18 above ఉండాలన్నమాట. Suspension treated as non-duty. సో ఈ ఫోర్ని కూడా ఏబిసిడి అన్నిటిని కూడా నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ కింద అని చెప్తారు. The DNA fingerprinting lab of AB State Agriculture Department carries out all these tests అనమాట. ఎలీసా అనేది వైరస్కి యూస్ చేస్తారు, వైరస్ ఐడెంటిఫై చేయడానికి చేస్తారు. జెనెటిక్ ప్యూరిటీ, ఈవెంట్ కన్ఫర్మేషన్, ట్రాన్స్జీన్ డిటెక్షన్ టెస్ట్. National Watershed Development Project in rain-fed areas program was introduced in the year 1987-88. Hiring of private vehicles comes under the head account code 134. So among these, identify the correct group of drought-prone rain-fed districts in which 2 components of PM-KSP, namely lining of farm ponds and in-situ moisture conservation through soak pits were implemented. A districts lo correct group అంటే ప్రకాశం, కర్నూలు, కడప. ఈచ్ ఫార్మర్ క్లస్టర్స్లో నెంబర్ ఆఫ్ ఎంతమంది హౌ మచ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ షుడ్ బి దేర్ అంటే 20 farmers ఉండాలి. ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద సన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, సో వొకేషనల్ అగ్రికల్చర్ సెక్టర్స్ వర్ స్టార్టెడ్, స్కూల్స్ వర్ స్టార్టెడ్. ఇలా ఫార్మర్స్ సన్స్కి కూడా వాళ్ళకు ఒక అగ్రికల్చర్ మీద వాళ్ళ ఐడియాస్ కానీ ఇంప్లిమెంటేషన్స్, ఇంకా ఇంప్రూవ్ టెక్నాలజీస్, న్యూ ప్రాక్టీసెస్ అంతా వాటికి ఒకేషనల్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారనమాట వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడానికి. సో అందులో ఒకటి అనేది వేర్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ అంటే ఎమ్మిగనూర్, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎమ్మిగనూరులో వన్ ఆఫ్ ద స్కూల్ ఉంది అక్కడ. చంద్రన్న రైతు క్షేత్రాలు విచ్ ఈస్ ఎ ఫార్మ్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అనమాట of 10 hectares area per each cluster. సో ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మర్ పోర్టల్స్ అంటే కొన్ని వెబ్సైట్స్ ఇచ్చి విచ్ ఈస్ ద కరెక్ట్ ఫార్మర్ పోర్టల్ అంటే ఇట్స్ www.farmer.gov.in. కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ దెమ్ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు లైక్ దిస్.
During the period of suspension, the family of suspended official cannot be sanctioned and availed LTC except the suspended official. Blue-green algae అనేది it is photosynthetic prokaryote. Under which article of the Financial Code, every disbursing officer should make appropriate deduction of income tax in accordance with the provision of Income Tax Act, which act అంటే Income Tax Act 1961 ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఇట్స్ అండర్ ఆర్టికల్ 86. Agro economic zone 3, like we have number of zones, అందులో 3 agro economic zone 3 represents, it includes Anantapur and Kurnool. Government of India launched soil health card scheme in the year 2015 month of February. Size of scale for village cadastral map, ఇది కూడా చాలా రిపీటెడ్గా అడిగిన బిట్ అనమాట. 1:7,900. AP Land Licensed Cultivators Act was promulgated in the year 2011. Every DVDO should maintain a cash book in APTC form number 5 అనమాట. The optimum power needed for improved agriculture is 0.8 HP horsepower per hectare. Which of the following crops ఈ ఫార్మేటివ్ ఫేస్ ఏదేనికంటే షుగర్ కేన్కి మాయిశ్చర్ సెన్సిటివ్ స్టేజ్ షుగర్ కేన్కి ఫార్మేటివ్ ఫేస్ అనమాట. సో విచ్ ఆఫ్ ద లైక్ ఫాలోయింగ్ ఫీచర్స్లో పిఎంఎఫ్బివైకి ఏది ఇన్కరెక్ట్ అంటే క్లస్టర్ ఆఫ్ విలేజ్. మనము ఎప్పుడైనా మనము ఇన్సూరెన్స్ అనేది వి నాట్ టేక్ ద విలేజ్ యాజ్ ఎ క్లస్టర్ అనమాట. Which of the following programs telecast by All India Radio has maximum duration? ఇల్లు వాకిలికి it has maximum duration length, telecast length దానికి ఎక్కువ ఉంటుంది. FCO Fertilizer Control Order consists of 39 clauses, 5 schedules, 20 forms. Andhra Pradesh Training of Women in Agriculture was implemented in 1994-99. The soils of southern agroclimatic zone of AP are 3 types. Red loamy soils which are shallow to, sorry, not 3 types. సో ఎలా ఉంటాయి సదర్న్ అగ్రోక్లైమాటిక్ జోన్లో ఉన్న సాయిల్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ లైక్ రెడ్ లోమీ సాయిల్స్, షాలో టు మోడరేట్ డీప్లో ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇస్ లొకేటెడ్ అట్ డెహ్రాడూన్. ఎలాబరేట్ ఆఫ్ CFMS ఏంటి అంటే లైక్ CFMS ఐడీస్ ఉంటాయి కదా మనకు ఎంప్లాయీ ఐడీస్. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇన్సెక్టిసైడ్ రూల్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ October 1971. Which one of the following is non-rectifiable contraventions under seed laws? Selling of expired seed. Expired seed అనేది non-rectifiable contravention అనమాట. పనిష్మెంట్స్ ఉంటారు లైక్ ఆడ్ మ్యాన్ అవుట్. దర్ ఇస్ రూల్ 16 ఆఫ్ కండక్ట్. ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఏ రూల్ కింద వస్తుంది అంటే ఇట్ ఈస్ అండర్ రూల్ 16. అండర్ విచ్ the bills require revalidation since a period of 3 months has expired from the date of issue. SR 27 of Treasury Rule 16. Consider the following statements. Submission on agricultural mechanization is a central. Okay, following statements and submission on agricultural mechanization is a central sector scheme with funding pattern of 60:40. The revenue account, capital account and loan account are the sections of which state fund, consolidated fund. And that's all about the today's video. Thanks for watching and all the best for your exam. So please don't forget to like, share and subscribe to my channel. That's all about today's video. Thanks for watching. All the best for your exam, whoever writing. And please don't forget to like, share and subscribe. Thank you.